హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి అధికార పార్టీ అట్లాగే ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని బూతులు తీర్చుకోవడానికి పరిమితం చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం గురించి చర్చించి ఆ రూపంలో శాసనసభ జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటిది 90% పూర్తయిందని చెప్పి కేసీఆర్, అసలు ఏమీ పూర్తి కాలేదని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు. వాస్తవానికి రెండు ప్రభుత్వాలు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపుల్లో మోసం చేస్తున్నాయి, అన్యాయం చేస్తున్నాయి. 74 కోట్ల రూపాయలు దానికి అవసరం అయ్యి ఉంటే ఇప్పటి వరకు కేవలం రెండు ప్రభుత్వాలు కలిసి 32,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా 42,000 కోట్లు నిధులు ఇవ్వాలా. అట్లాగే కాలువలు తీయలేదు. 4,000 ఎకరాల భూమి సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే ప్రజల్ని మోసం చేసేటటువంటి పద్ధతుల్లో మాట్లాడితే కుదరదు. వెంటనే శాసనసభలో వాటికి నిధులు కేటాయించి 12 లక్షల ఎకరాలకు పైగా సాగుకు ఉపయోగపడేటటువంటి ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో ఇప్పుడు శాసనసభలో చర్చిస్తామని అంటున్నారు. శాసనసభలో గతంలో చర్చించారు, ఆర్డినెన్స్ తెచ్చారు, కేంద్రానికి పంపించారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. అందుకని శాసనసభ అంతా కూడా చర్చించడం వరకే పరిమితం అయితే మళ్ళీ ఇదే జరుగుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 42% బీసీల రిజర్వేషన్ సాధన కోసం అన్ని అఖిలపక్షం అంతా కూడా కలిసి కేంద్రంతో పోరాడడానికి కార్యక్రమం తీసుకోవాలా. అలాంటి పోరాట కార్యక్రమాన్ని శాసనసభలోనే నిర్ధారించి ముఖ్యమంత్రి దానికి నాయకత్వం వహించి ఆ పోరాటానికి పూనుకుంటే అప్పుడు బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. ఆ రకంగా చేస్తే సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులంతా కూడా వాళ్ళందరికీ ఇంతకు ముందు ఇస్తున్నటువంటి అక్రిడిటేషన్ కార్డులను ఈరోజు ఇవ్వడం లేదు. ఒక 10,000 మందికి పైగా తగ్గిస్తున్నారు. డెస్క్ లో పనిచేసేటటువంటి వాళ్ళకి లేదంటున్నారు. దీనివల్ల జర్నలిస్టులలోనే వివక్ష పాటించినటువంటి పద్ధతి అవుతుంది. అందుకనే ప్రభుత్వం అందరికీ గతంలో ఇచ్చినటువంటి 23,000 మందికి తో పాటు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం అనేక వాగ్దానాలు గతంలో ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. పేద కూలీలైనటువంటి వాళ్లకు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి అన్నారు, అది జరగలేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది జరగలేదు. పేదలు నిరుపేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకంతా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, అది కూడా ఇప్పటి వరకు ప్రాసెస్ జరగడం లేదు. అట్లాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. కాబట్టి వీటి మీద చర్చించి వాటిని అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరును కూడా తొలగిస్తూ 90% కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు 60%కి పరిమితం చేసి 40% రాష్ట్రాలే భరించాలంటే ఉపాధి కూలీ పని దొరికే అవకాశం లేదు. రాష్ట్రాలు డబ్బులు లేక దాన్ని అమలు చేయకుండా ఉండే అవకాశం ఉంది. అందుకని శాసనసభలో చర్చించి కేంద్రంతో వాటి మీద కూడా పోరాటానికి 90% గత చట్టాన్ని అమలు జరిగేటట్టుగా 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తేనే ఉపాధి కూలీలకు పని జరుగుతుంది. మన రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఉన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం కాకుండా పాత చట్టాన్ని కొనసాగించాలా, మహాత్మా గాంధీ పేరునే కొనసాగించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. శాసనసభలో అలాంటి చర్చలు జరపాలని, ప్రజలకు ప్రయోజనకరంగా ప్రభుత్వం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తారని చెప్పి భావిస్తున్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే యూరియాని అంటున్నారు. మరి ఆదివాసీలు అయినటువంటి వాళ్ళు, గిరిజనులు ఎట్లా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు? వాళ్ళకు ఉన్నటువంటి సెల్లులు ఏ సెల్లులు ఉన్నాయి? అసలు సెల్లులే లేవు కదా. వాళ్ళు భూమిలో కష్టపడి పంటలు పండించుకోవడానికి కోసం వాళ్ళంతా చెమట దారపోస్తుంటే వాళ్ళు ఈ టెక్నాలజీ అంతా తెలుసుకొని సెల్లులు కొనుక్కొని స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని
డౌన్లోడ్ చేసుకొని అప్పుడు యూరియా వస్తుందంటే వాళ్ళంతా కూడా ఎండి చేస్తారు. వాళ్ళే కాదు, అనేక మంది రైతులతోన అలాంటి సౌకర్యం లేదు. ఎంత రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో ఆ రకంగా యూరియాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ రకంగా జరగకపోతే రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది. సిపిఎం పార్టీ కూడా వాటికి రైతులకు అండగా నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తుంది. గత పద్ధతుల్లోనే అవసరమైనటువంటి యూరియాని ఏర్పాటు చేయాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తుంది. సంభరించుకొని అవసరమైన మేరకు రైతులకు యూరియా ఇవ్వాలా. గతంలో ఆ రకమైనటువంటి పద్ధతిని అనుసరించింది. ఇప్పుడు మాత్రం ఆ రకమైన కాకుండా యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అని అంటే 100% మంది రైతులు ఆ రకంగా చేసే అవకాశం లేదు. అందుకనే రైతుకి ఎంత యూరియా అవసరం ఉందో అంత సరఫరా చేసేటటువంటి పద్ధతినే ప్రభుత్వం అనుసరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.